హాయ్ గైస్, వెల్కమ్ టు సుందరం మాస్టర్ మూవీ రివ్యూ. సినిమా అయితే నాకు నచ్చింది భయ్య. కాకపోతే ఒకటి, దివ్య శ్రీపాదకి తగినంత క్యారెక్టర్ ఇవ్వలేదు, అదొకటే బాధ. మిగతా క్యారెక్టర్లందరికీ బాగానే న్యాయం జరిగింది, ఒక దివ్యకి తప్ప. అంటే సినిమాలో ఉంటుంది, బట్ ఫుల్ లెంత్ రోల్ కాదు, అక్కడక్కడక్కడ వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది మెరుపు తీగలాగా. ఓకే, ఇంకా సినిమా విషయానికి వస్తే మనోడు సోషల్ మాస్టర్ డిఈఓ అవ్వాలనే కోరికతో ఒక ఊరికి ఇంగ్లీష్ మాస్టర్ కింద వెళ్తాడు. ఆ ఊరు చాలా ఫారెస్ట్ ఏరియా, డీప్ ఫారెస్ట్ ఏరియాలో ఉంటుంది. అక్కడ వాళ్ళందరికీ ట్విస్ట్ ఏంటంటే ఇంగ్లీష్ వచ్చి ఆల్రెడీ ట్రైలర్లో కూడా చూపించారు అనుకోండి. మనోడు ఒక ఇంగ్లీష్ నేర్పించడానికి మాత్రమే వెళ్ళడు, అక్కడ ఏదో విలువైన వస్తువు ఉందని ఎమ్మెల్యే పంపిస్తే అది తెలుసుకోవడానికి వెళ్తాడు. కానీ తర్వాత ఏం జరిగింది, అసలు ఆ విలువైన థింగ్ ఏంటో చూడాలి, తెలుసుకోవాలి అంటే సినిమాకి వెళ్ళి చూసండి. సినిమా అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. నేను బాగా కనెక్ట్ అయింది అయితే డైలాగ్స్ బ్రో. ఎందుకంటే ఒక్కో డైలాగు అంత బాగుంటుంది. మనం ఇక్కడ సిటీలో ఉంటూ ఆస్తోని అత్యాస్తోని చాలా దీనంగా బతికేస్తూ ఉంటాం. కానీ అక్కడ ఎక్కడో ఫారెస్ట్లో ఉంటూ వాళ్ళు ఏ ఆశ, చిన్న కోరిక లేకుండా బతుకుతూ ఉన్నారు. ఎలా బ్రో అలాగా? నాకు అదే అర్థం అవ్వలేదు. అంటే అంత కోరికలు లేకుండా కూడా ఉంటారా? లాస్ట్లో కూడా అదే చూపిస్తాడు, ఏ ఆశ లేకుండా బతికితేనే మనం అసలైన మనుషులం అవుతామని. అంతే కదా బ్రో. ఇంకా క్యారెక్టర్ల విషయానికి వస్తే హర్ష అనే కన్నా వైవా హర్ష అంటే అందరికీ తెలుస్తుంది. క్యారెక్టర్లో అయితే ఇచ్చి పడేశాడు భయ్య, చాలా బాగా నటించాడు. దివ్య శ్రీపాద ఇచ్చినైతే ఈ చిన్న క్యారెక్టర్ అయినా చాలా నీట్గా చేసింది ఆ అమ్మాయి. ఇంకో క్యారెక్టర్ ఉంటుంది మెయిన్, అంటే హర్షకి అసిస్టెంట్ క్యారెక్టర్ లాగా, ఓజే అనేసి. ఆ అబ్బాయి కూడా బాగానే చేశాడు. ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉన్నా లేకపోయినా ఒకటే భయ్య. ఎందుకంటే మనం సినిమా చూస్తున్నంతసేపు వెనకతల ఏ మ్యూజిక్ ప్లే అవుతుందో చూడం, సినిమాని మాత్రమే పట్టించుకుంటాం. అలా ఉంటుంది సినిమా. ఈ సినిమాలో ఒక హైలైట్ సీన్ ఉంది భయ్య. ఒక దగ్గర ఒక అతను చనిపోతే ఎవరు అతన్ని పట్టించుకోకుండా వాళ్ళ పనులు చేసుకుంటూ ఉంటారు. అది చూసిన హర్ష ఒక అబ్బాయిని ఎలా అడుగుతాడు, ఏంటి అక్కడ అతను చనిపోయి ఉంటే మీరు ఎవరు పట్టించుకోవట్లేదు, మీకేం బాధ ఇవ్వట్లేదా అని. ఆ డైలాగ్ విన్న తర్వాత మనకు అనిపిస్తుంది, నిజమే కదా, మనం ఎందుకు ఇంతలా నటిస్తున్నాం, మనం నార్మల్గానే ఉండాలి కదా అని అనిపిస్తుంది ప్రతి ఒక్కరికి. సినిమాలో ప్రతి దానికి ఒక అర్థం ఉంటుంది భయ్య. ఏ సినిమాలో అయినా అర్థం ఉంటుంది, కానీ అది తీసుకునే విధానమే రైట్ అయ్యి ఉండాలి. అది తప్పుగా చూస్తే మనకి తప్పుగానే అర్థం అవుతుంది, అంతే. ఇంకా అంతకు మించి ఏం ఉండదు సినిమాల్లో, అన్ని సినిమాల్లో, ఇది ఒకటనే కాదు. ఈ సినిమాలో మనం ఇద్దరిని మెచ్చుకోవాల్సిందే భయ్య. ఒకటి సినిమాటోగ్రాఫర్ని, ఇంకోటి డైరెక్టర్ని. సినిమాటోగ్రాఫర్ అని ఎందుకు ఫస్ట్ చెప్పానంటే ప్రతి దగ్గర ప్రతి షాట్ చాలా బాగా చూపిస్తాడు. ఇంకా సెకండ్ది డైరెక్టర్ కోసం మాట్లాడు, అతను కథ చెప్పే విధానం నాకు నచ్చింది. అంటే మనకి ఎలా కనెక్ట్ అవ్వాలో తెలుసుకొని చేశాడు, మరేంటో తెలియదు కానీ చాలా బాగా డిజైన్ చేశాడు. ఓకే గైస్, ఇది వాళ్ళ వీడియో. మీరు ఎవరైనా ఇంతవరకు సినిమా వెళ్ళి చూడకపోతే వెళ్ళి చూసేయండి, చాలా బాగుంటుంది సినిమా. చాలా బాగుంది కూడా, చాలా బాగుంటుంది కదా, బాగుంది. ఓకే గైస్, ఇది వాళ్ళ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.